నంద్యాల జిల్లా శ్రీశైలం టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య రగడ రాజుకుంది. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరిను అల్పాహారం కోసం తన ఇంటికి ఆహ్వానించారు మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి. అయితే ఎంపీ బైరెడ్డి శబరి వెళ్లిపోయాక ఏరాసు ఇంటిపై దాడికి దిగిన ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి వర్గీయులు ఏరాసు ఇంటి అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులు ఏరాసు ఇంటికి చేరుకుని బయటికి పంపించేశారు. స్థానిక ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డికి సమాచారం ఇవ్వకుండా సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని ఆత్మకూరులో ఎంపీ నిర్వహించడంతో ఎంపీ ఎమ్మెల్యే వర్గాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. చెప్పేది అనేది ఏం లేదు అని ఇది ఒక దురదృష్టమైనటువంటి సంఘటన జరిగి ఉండొద్దు. మనమైతే 1వ తారీఖు నుంచి చెప్తున్నాము, మాకు బుడ్డాకి ఎటువంటి ప్రాబ్లమ్స్ సమస్యలు కానీ లేవు, ఏమి లేవు. ఏం లేదు, మరి ఎందుకు ఈ రకంగా చేయాల్సి వచ్చిందో వాళ్ళకే తెలవాలి ఎందుకు జరిగింది అనేది. మొన్న 1వ తారీఖు నుంచి చెప్తూనే ఉన్నాము. ఆయన కూడా ప్రోగ్రామ్ పంపిస్తా అని చెప్పాడు. మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేయండి అన్న, కలిసి ఒక తిరిగేసి వద్దామన్నాము. ఎంపీ గారు పిలిస్తే కార్యక్రమం ఏపీ అరేంజ్ చేసినది, అది పోదామని. ఆమె కూడా మాట్లాడింది పాపం, 2 సార్లు మాట్లాడింది. మాట్లాడిన తర్వాత కూడా మరి ఐ డోంట్ నో వై దే హ్యావ్ టేకెన్ దిస్. నేను ఎట్లా చెప్తాను, నా మీద ఏం కోపం ఉంది, ఎందుకుంటుంది ఎంపీ మీద, మరి ఎందుకు చేసినారో మనకు తెలియదు. ఇంతవరకు నాకే అర్థం కావటం లేదని చెప్తున్నాను కదా. ఇంటికి వచ్చి ఇంటి మీద అద్దాలు వల్ల కొట్టడం ఏంటి? ఏమన్నా అంటున్నారంటే నా మీద కేసులు పెట్టించారంట వాళ్ళ మీద. నా బ్యానర్లు ఇచ్చినప్పుడు కేసులు పెట్టినారు. ఏది ఎలక్షన్ల ముందర నా బ్యానర్లు ఇస్తే కేసులు పెట్టినారు. కేసులు పెట్టిన తర్వాత నాకు టికెట్ రాలేదు, నేను సపోర్ట్ చేశాను కదా, అప్పుడు మరి గో బ్యాక్ అనలేదే. నేను చెప్పిన ప్రతి మాటకు సపోర్ట్లు కొట్టినారు, ఇళ్ళు కొట్టారే. అంటే ఇప్పుడు వచ్చింది వాళ్ళకు గో బ్యాక్ అనేది. అంటే దేనికోసం ఏమైనా అర్థం ఉందా చెప్పేదాంట్లో? ఏమంటే మాకు మీద కేసులు పెట్టించారంటే ఏంది కేసులు పెట్టించావు? నా బ్యానర్లు దించా ఏది లోకేష్ యోగలంకు నేను నా బ్యానర్లు దించే కేసులు పెట్టరా? పోలీసులకు ఏం కంప్లైంట్ చేయాలి? చేసి ఏం లాభము? పార్టీ ప్రతిష్ట దిగదార్చుకోవడం తప్ప. నాకు చెప్పారు హాస్పిటల్ తీసుకో, హాస్పిటల్లో ఇది చేసేసి ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాం సార్, పోదాం సార్ అన్నారు. నేను అన్నా వద్దు, అవసరం లేదు, మా పార్టీ మీద మేమే కేసులు పెట్టుకొని మా పార్టీ ప్రతిష్ట దిగదార్చుకోవడం ఇష్టం లేదు. దీనివల్ల మేము పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుంది, దీనివల్ల మాకు వచ్చేది ఏం లేదు, కానీ పార్టీ ప్రతిష్ట దిగజారుతుందని కేసులు పెట్టలేదు. ఇటు గుంజుతున్నారు, అటు గుంజుతున్నారు, పక్కన నన్ను సేవ్ చేయడానికి మా వాళ్ళు చేస్తుండ్రు, వాళ్ళు కొట్టాల దగ్గర రావాలని వాళ్ళు చేసినప్పుడు ఈ చేతికంతా తగిలినాయి ఇవన్నీ కూడా. ఇక్కడ అంతా వాళ్ళ విఘ్నతకు వదిలిపెడుతున్నాం మనం. ఏమనేది నేను ఇంతవరదాకా నా లైఫ్లో చూడలే. మా నాయన 13 ఎలక్షన్లు కాంటాక్ట్ చేస్తాము, 1955 నుంచి ఉన్నాము, ఎప్పుడు ఇటువంటిది చూడలేదు, ఎప్పుడు కూడా జరగలేదు. హైకమాండ్ దృష్టికి తెలియకుండా ఎట్లుంటుంది? తెలియకపోతే మరి హైకమాండే కాదు అది. హైకమాండ్కి తెలియకుండా ఎందుకు ఉంటుంది? ఎవ్రీ న్యూస్ విల్ గో. బాబు గారు మాత్రం అన్ని క్షుణ్ణంగా చూస్తారు, అన్ని పరిశీలిస్తారు. ఆల్రెడీ అక్కడి నుంచి ఫోన్ కూడా చేశారు, మాట్లాడినా. పార్టీ ప్రెసిడెంట్తో కూడా నేను మాట్లాడాను. 70-80 మంది, మొత్తం 100 మెంబర్స్ అనుకున్నారు వాళ్ళు. ఏం చూసినట్టు ఎవరు చూసినారు? ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తాము? వీ వోంట్ ఎక్స్పెక్ట్ కదా అట్లా అవుతుందని. 2 hours హవాక్ క్రియేట్ చేశారు ఆడ. కానీ మరి ఇప్పుడు ఫర్దర్గా ఏముంది? అధిష్టానం ఉంది, బాబు గారు ఉన్నారు, లోకేష్ బాబు ఉన్నారు. ఇది ఇట్లనే కంటిన్యూ అయితే పార్టీ ఏమవుతుందో మనం చెప్పలేము, ఎట్లుంటుందో. దీన్ని డ్రాగ్ చేయకుండా నన్ను అనవసరంగా దీంట్లోకి. ఎట్లా జరిగేది అట్లయితుంది. పార్టీ ప్రతిష్ట కోసమే తాపత్రయపడుతున్నాము. ఈరోజు కేసులు పెట్టలేదంటే పార్టీ ప్రతిష్ట కోసం దిగజారిపోకూడదని పెట్టాము. మరి ఆ విఘ్నిత జ్ఞానం అందరికి ఉండాలి. ఈరోజు లేక 5 సంవత్సరాలు కష్టపడి అవతోటి పెట్టి ఒక దుర్మార్గమైన పాలక చర్మగీతం పాడించి ఈరోజు వచ్చి 1 year సుపరిపాలన చేసుకుంటున్న ఈ సందర్భంలో మనం అదే కార్యక్రమం చేస్తే ఏముంటుంది? ఏం తేడా ఉంటుంది? 5 ఏళ్ళు ఈడ మేము బయటికి పోతే పోలీసు వాళ్ళు వచ్చి ఉండేటోళ్ళు ఈడ మమ్మల్ని బయటికి పోనీయకుండా. అంటే బయటికి పోకుండా, పాదయాత్ర దీనికి పోకుండా, స్ట్రైకులు చేయకుండా, దీనికి చేయకుండా పోలీసులతోటి నిర్బంధించేటోళ్ళు. అది 5 ఏళ్ళు చూసాము.
ఈ వచ్చిన సుపరిపాలన అన్ని కార్యక్రమాలు జరుగుతున్న ఈ పరిస్థితులు కూడా మళ్ళీ ఇట్లనే జరుగుతుంది అనుకో